ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని తన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథం 10వ అధ్యాయము 26వ వచనం నుండి 32వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. ఆమె. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన్న మనం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. సుడిగాలి వేచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనాలలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకున్నాం. దేని పిల్లరా, ఇక 26వ వచనం నుండి రాయబడినటువంటి లేఖనాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటివాడట, కండ్లకు పొగ వంటివాడట. అంటే సోమరిని పనిపెట్టుకోవడం ఎంత మరి దుర్లభమో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు అంటాడు కదా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఇక్కడ దేవుడు మరి నీతిమంతుడు, భక్తిహీనుడు, నీతిమంతుని ఆయుష్ కాలము మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఎక్కువ అవుతుంది అని, భక్తిహీనుల ఆయుష్ మరి కొంచెం అయిపోతుందని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే మనకు దీర్ఘాయువును ఇస్తుంది అని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. కానీ దేవుని యందు భయభక్తులు చూపని భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక నీతిమంతుడు, భక్తిహీనుడు, వీళ్ళిద్దరు విషయాలలో, వీళ్ళిద్దరి జీవితాలలో ఏ గుణలక్షణాలు ఉంటాయో, వారి కోరిక, వారి ఆశ, వారి తలంపులు ఎవరివి ఫలింపులోనికి వెళ్తాయో, ఎవరివి మరి అసలు లెక్కలోనికి రావో ఇక్కడ మరి 28వ వచనం నుండి మరి దేవుడు చక్కగా వ్రాయించాడు. ఒక్కొక్కటిగా మనం దానిని ధ్యానం చేద్దాం. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. ఇదేం పిల్లరా, నీతిమంతుని ఆశ మరి సంతోషము పుట్టిస్తుంది. అదే సమయంలో భక్తిహీనుల ఆశ ఏమవుతుందో తెలుసా, భంగమైపోతుందంటండి. భక్తిహీనునికి సంతోషము, సమాధానం ఎక్కడది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట
మరి నీతిమంతునికి మరి దాన్ని ఏమంటామంటే నీతిమంతునికి అలవాటు, కానీ భక్తిహీనుని జీవితంలో దేవుడంటే భయభక్తులు ఉండవు. మరి తనకు నచ్చినట్లుగా జీవిస్తాడు. అలాంటి బ్రతుకు మరి వ్యర్థము అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియదేవులు, అందుకే నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుంది, కానీ భక్తిహీనుల ఆశ ఏమవుతుందట? భంగమైపోతుంది. అలాగుననే మరి నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. భక్తిహీనులు దేశంలో నివసింపరు. అసలు దేశంలో చోటే లేని వారు భక్తిహీనులు. కానీ నీతిమంతుడు ఏమవుతాడట? ఎన్నడూ కూడా కదిలింపబడి. మనం ధ్యానం చేసాం, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు అని. ప్రియదేవుని పిల్లరా, ఇక్కడ కూడా మరి అదే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడ్డాడు. భక్తిహీనులైతే దేశంలో నివసింపరు. భక్తిహీనులకు మరి స్థిర నివాసం అనేది లేనే లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగనే నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకుతుంది. నీతిమంతుడు నోరు తెరిస్తే మరి జ్ఞానము ప్రబలుతుంది. ఇతరులు ఆ మాటలు విని మరి బాగుపడతారు. కానీ మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడుతుంది. ఎవరిలో ఉంటుంది అంటే భక్తిహీనుల్లో ఏ మాటలు వస్తాయి? మూర్ఖపు మాటలు, చెడ్డ మాటలు, మరి హృదయము కొవ్విన మాటలు మరి వారి నాలుక పలుకుతుంది. అట్టి వారి నాలుక ఏం చేయబడుతుందట? పెరికివేయబడుతుందంట. అయితే నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. విధింపులారు ఇంకొక మాటలు మనం చూస్తే, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు మాత్రమే పలుకును. నీతిమంతుని పెదవులట ఉపయుక్తములైన సంగతులు అంటే ఎదుటివారికి మేలు చేసేవి, ఎదుటివారికి మరి కీడు చేయనివి నీతిమంతుని యొక్క మాటలు, పెదవులు పలుకుతాయట. విధిని పిల్లరా, అయితే భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వస్తాయి. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు. భక్తిహీనుడు నోరు తెరిస్తే ఎదుటివానికి మరి నష్టం చేసేటువంటి విషయాలు, ఎదుటివానికి కీడు చేసేటువంటి విషయాలు మరి భక్తిహీనుల నోట నుండి విడుదలవుతాయి. అదే నీతిమంతుని నోట నుండి ఏమొస్తాయో తెలుసా? ఉపయుక్తములైన సంగతులు వస్తాయంటండి. ఆ సంగతులు అనేక మందికి మేలు చేసేవే ఉంటాయి. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లరా, నీతిమంతునిగా జీవించాలని ఆశపడతా ఉన్నావా? ఒకవేళ భక్తిహీనునిగా నీ జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటా ఉన్నావా? ఎన్ని విషయాలు దేవుడు మన కోసం దాచి ఉంచాడు. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గం, పాపము చేయవారికి అది నాశనకరం. యథార్థవంతులకు ఈ భూమి మీద మరి నిత్యమైనటువంటి స్థిర నివాసాన్ని దేవుడిస్తానంటున్నాడు. మరి ఎవరైతే పాపం చేస్తూ ఉన్నారో అది వారికి కేవలం నాశనకరమే. కాబట్టి పాపమును ప్రేమిస్తే నీవు నాశనాన్ని తెచ్చుకున్నట్టే. మరి నీవు పాపాన్ని ప్రేమించి పాపాన్ని మరి హృదయం నిండా కలిగి ఉంటే నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నాశనాన్ని. కాబట్టి నీతిమంతులుగా మనం జీవిద్దాం, భక్తిహీనతను విడిచిపెడదాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, యథార్థమైన జీవితాన్ని ఇవ్వమని దేవుడిని అడుగుదాం. భక్తిహీనత ఒకవేళ ఏ కొంచెమైనా మనలో ఉందేమో, ఆ భక్తిహీనతలో నుండి మమ్మల్ని విడిపించయ్యా. ఇదిగో సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవుననేటువంటి మాట మేము ధ్యానం చేసాం. మరి మనం ధ్యానం చేసాం, సుడిగాలి చిన్న గాలి వీస్తేనే భక్తిహీనుడు మరి కనిపించకుండా పోయాడటండి. అలాంటి బ్రతుకు మనకు కావాలా? నిత్యము నిలిచే కట్టడము వలె, నిత్యము స్థిర నివాసముతో మరి నిత్యము నిలిచేటువంటి ఒక కట్టడము వలె మనం భూమి మీద నీతిమంతులుగా యథార్థవంతులుగా బ్రతుకుదామా? జ్ఞానాన్ని, ఉపదేశాన్ని తిరస్కరించి ఎంతకాలము దేవునికి వ్యతిరేకంగా తిరుగుతాం? కాబట్టి ఈరోజే నీతిమంతునిగా మన ప్రవర్తనను, నీతిమంతునిగా మన మార్గాన్ని, నీతిమంతునిగా మన జీవితాన్ని మార్చమని ప్రభువుని అడుగుదాం. మనలో ఉన్నటువంటి భక్తిహీనతను, ఆ యొక్క యథార్థత లేని బ్రతుకును మార్చమని ప్రభువుని అడుగుదాం. మనలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు ఒకవేళ మనలను ఇబ్బంది పెడతా ఉన్నాయేమో, వాటన్నిటి నుండి విడిపించి జీవము గల దేవుడు తన
తన స్వరత్వం ఇచ్చి కొన్నటువంటి ఆ పవిత్రమైన రక్తము ద్వారా మనందరం కడగబడదాం, నీతిమంతులుగా జీవిద్దాం, భక్తిహీనతను విడిచిపెడదాం. అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. మహాగణుడు అయిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలమందు తండ్రి, నీతిమంతుడు భక్తిహీనుడు, నీతిమంతుని కోరిక, ఆశ, నాయన తలంపు ఫలింపులోనికి వెళ్తుందని, భక్తిహీనుడు ఏది తలంచినా ఏది కోరుకున్నా అది వానికి దొరకకుండా పోతుంది అని నీ వాక్యం ద్వారా హెచ్చరించావు. అవును, ఈరోజు నీ అందరైతే నాయన భక్తిహీనతలో మరి కొనసాగుతూ ఉన్నారు. భక్తిహీనమైన జీవితం నాశనకరము, మరి ప్రమాదకరము అని నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. కాబట్టి నాయన ఎందరైతే ఈ రోజున అట్టి భక్తిహీనత నుండి విడిపించబడాలి, మేము నీతిమంతులుగా మార్చబడాలి, నీతిమంతుడైన యేసయ్యను తెలుసుకోవాలి అనేటువంటి ఆశ కలిగి నేను ఎందరైతే ఆ భక్తిహీనతలో మగ్గిపోతూ ఉన్నారు, భక్తిహీనత నుండి విడిపింపబడటానికి ఆశపడుతూ ఉన్నారు, విడిపింపబడలేక ఆ సంఖ్యలలోనే ఆ బంధకాల్లోనే ఉన్నారు, అట్టి వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. అట్టి వారి ఆత్మలను రక్షించండి, వారి భక్తిహీనత నుండి వారిని విడిపించండి. ఇదిగో నీతిమంతులుగా మీ ఉపదేశాన్ని, మీ జ్ఞానాన్ని వారు పొందుకొని, అయా మీ మాటకు విధేయత చూపిన వారై, అయా నీ యందు భయభక్తులు కలిగిన వారిగా బ్రతకడానికి కృప చూపమని, ఏదైనా మీ చేయమనేటువంటి మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.